ఇక మిగిలిన 3,900 మంది అన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకు వేసిన మన మెజారిటీ బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆలోచన 3 గ్రామ పంచాయతీలు చేసింది. నాదరంతంట కాడ నీళ్ళ ట్యాంక్ కట్టుకున్నాం. సబ్లో కూడా కదా దిక్కు జీవనం ఉండకపో నీళ్ళ ట్యాంక్ కట్టాం. అక్కడ బ్రిడ్జ్ కొట్టకపోతే 80 లక్షలు బ్రిడ్జ్ చేసాం. మంచిగా వాళ్ళకు గ్రామ పంచాయతీ ఇచ్చినాం. ఎందుకంటే కూడా మున్సిపాలిటీ ఉండదా ఏముండే చెప్పులు మూలకు పడ్డట్టుండే మంచిగా అయిందా రోడ్ అయిందా లేకుండే ఇట్లా గ్రామ పంచాయతీ అయింది. పింఛన్లు పెరిగినాయి. అట్లా ఊరికి చెప్పుకుంటా పోతే ఏ ఊర్లే ఇవ్వాలనే ధైర్యంగా చెప్తా ఉన్నా మా ఊళ్ళు ఫోన్ రికార్డు చేస్తాం. మనం కాంగ్రెస్ నాయకులు చేసిన దానికంటే ఎక్కువ చేసినాం. వాళ్ళకి 20-30 ఏళ్ళు చేసిన చెప్తాం, ఒక 5 ఏళ్ళు చేసినాం. అర్పేలు కాడ కాంగ్రెస్ నాయకుడి అమ్మగారు వన్ సైడ్ మొదటి నుంచి జగిత్యాల నియోజకవర్గం ఉండే రంజానికి ఏజెంట్ కూడా కట్ట ఉండే. పక్కన ఊళ్ళో చెర్ల నీళ్ళు ఉండే. ఇప్పుడు తట్టని మట్టి తీసిట తట్టని మొత్తం కట్ట తీస్తే ఎవ్వరు లేరు. ఫ్లెక్సీ కట్టలే, శిలాపలకం పెట్టలే. పోయినాం B53 కాలం మంచిగా ఒర్రకాడ పువ్వు పెట్టి 2 పైపులు వేసినాం. ఇగో ఇయ్యాల కూడా మునీశ్వర కుంటలా పట్టేల కుంటలా నీళ్ళ నీళ్ళు ఉన్నాయని చెప్పి తొందరగా చెప్తాను. ఇవాళ చెర్ల ఇంటికి చుట్టినే చెరువు చుట్టినే ఊరు వచ్చి ఉంటారు. చెరువు మంచి లేకపోతే ఇంకో పోతానంలో 40 కూడా నీళ్ళు లేవు. ఆ ఊరి కోసం గొల్లాగా చెప్పిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. గొల్లాగా గొడగొడ వేసింది. నా గొర్రెగడ నీళ్ళు పెట్టాలి, నా 30 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పి ఆడికి వచ్చి గొడవ పెట్టుకున్నాం. మరి అదే అప్పలి కాడ ఇవాళ మనం అది పెడితే ఇన్ని పంటలు పండుతుంది. ఐకేపీ సెంటర్ సాఫ్ చేసుకున్నాం. గుట్ట మీద పాత రోడ్లు వేసి కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ పోతే మళ్ళీ రోడ్లు వేసాం. 1 రోడ్డు మిగిలింది. లక్ష్మీదేపల్లి రోడ్ వేసినాం, ఊళ్ళో రోడ్ వేసినాం, చర్చిలకు పైసలు ఇచ్చినాం, మసీదుకి ఇచ్చినాం, గుడికి ఇచ్చినాం, ఇంట్రెస్ట్ అనుకుంటాం, రేణుకెళ్ళమ్మ గుడికి ఇచ్చినాం, రేణుకెళ్ళమ్మ గుడికి ఇచ్చినాం, రజక సంఘం ఇచ్చినాం, ఏడు మహేంద్ర కాడ విశ్వబ్రహ్మణ సంఘం ఇచ్చినాం, పద్మశాలి సంఘం ఇచ్చినాం, మాట్లాడే కాడ మరి చెప్పుకుంటూ ఒక రెడ్డి సంఘం ఇచ్చినాం. జీవన్రెడ్డి గారికి ఉంటారు, మనకు కూడా పట్టుకున్నారు. యాదవ్ సంఘం ఇచ్చినాం. ఇది కూడా కొద్దిగా మనం చెప్పాలి. ఒకటే రోజు మాట్లాడి ఇట్లా చెప్పాలంటే స్పష్టమైన అవగాహనతో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే నేను ఎవరికి 50 సార్లు కంటే తక్కువ వచ్చి చెప్తున్నా. ఒక్కరు పెట్టుకున్నాను. నుంచి అనేక అంశాల గురించి మాట్లాడారు. మీకు తెలియని విషయాలు ఏం లేవు. కానీ ఎలక్షన్ సమయం కాబట్టి మా కొన్ని అభిప్రాయాలు మీ ముందు ఉంచితే మీరు కూడా గ్రామాలలో ఈ అంశాలను ప్రజల మధ్యన చర్చించడానికి ఇది ఒక అవకాశంగా భావించవచ్చని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగారు. మీకు తెలుసు, ఒక 3 నెలల క్రితమే జరిగిన పెద్ద ఎన్నికల్లో మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు, అదేవిధంగా చైతన్యవంతులు. ఒక మంచి సమర్థమైన నాయకత్వాన్ని ఇక్కడ మీరు కాపాడుకున్నారు. దానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాలి. రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోయాలి, ఏంటి ఈ విధమైన పరిస్థితి అయిందని చాలామంది బాధపడ్డారు. కానీ మీరు గమనించే విషయం ఏంటంటే, మొన్న రాష్ట్రం అంతా ఎలక్షన్ చూస్తే 100 ఓట్లు పడితే 51 ఓటు కాంగ్రెస్కి వస్తే 49 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అంటే ఉత్తగా ఒక 2% తేడాతోనే మనం ప్రభుత్వాన్ని కోల్పోయాం. ప్రజాస్వామ్యం కాబట్టి అప్పుడప్పుడు ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది. దేశంలో జరుగుతున్న చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ చరిత్రకు ఒక ప్రత్యేకత వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం పోయి 3 నెలలు కాగానే 3 నెలల్లో ఇంత అయోమయం అయిపోతుందా తెలంగాణని ఎవరు ఊహించలేదు. సామాన్య ప్రజలంతా కూడా అనుకున్నారు, ఇది పథకాలు నడుస్తున్నాయి, తెలంగాణ సాధించుకున్నాం, అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. బహుశా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేజ్ గెలిపిస్తే వాళ్ళు ఇచ్చిన మాటలు నమ్మితే మరి ఇంకా పథకాలు వస్తాయి కదా అనే ఆశతో మరి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగాయి. ఈ 3 నెలల్లో ఏ విధమైన పరిపాలన వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పే అవసరం లేదు. ప్రతి రంగంలో ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య తెలంగాణలో కనిపిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. మేము ఢిల్లీలో ఉంటాను, ఎక్కువ రాజ్యసభ సభ్యుని కాబట్టి ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడుతుంటే చాలా మంది ఎంపీలు, అనేక రాష్ట్రాలకు సంబంధం ఉన్న ఎంపీలు, మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ
దాకా అందరూ ఆశ్చర్యపోయారు. కేసీఆర్ సాబ్ కైసా అడిగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా పడిపోయాలి, పార్టీ ఎందుకు ఓడిపోయాలి? అది ప్రజాస్వామ్యం కానీ ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది, తేడా ఇక్కడ లేదు కదా. నైన్ కాదు, ఎట్లా జరుగుతుంది? నేను ఎందుకు ఉత్తర భారతదేశంలో ఉన్న అనేక వర్గాల వారు, రైతులు కానీ విద్యావంతులు కానీ అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిపాలన, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి నాయకత్వం మాకు కావాలని కోరుతున్న సమయంలో ఇక్కడ పొరపాటు ఎలా జరిగాది అని ఒక పెద్ద ప్రశ్న. బహుశా ఈ దక్షిణాది ప్రాంతాలు అంటే మన సౌత్ ఇండియాకి వెళ్ళి ఒక చిన్న రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఓడిపోతే భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇది ఉత్తర మరి భారతదేశంలో చర్చ జరగలేదు. అది చర్చ జరిగింది. ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. దానికి ప్రధాన కారణం 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు జరిగిన ఉద్యమాన్ని ప్రపంచమంతా చూసింది, మీకు అన్ని తెలిసిన విషయం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిన్న దాకా ఉన్న తెలంగాణ ఈ 10 సంవత్సరాలలో ఈ విధంగా మారాలి అనేది మనం చెప్పుకోవడమే కాదు, మన గురించి బయటకి వచ్చిన వాళ్ళంతా చూసుకుంటూ ఆశ్చర్యపోయారు. పార్లమెంట్ మెంబర్లు అన్నప్పుడు కమిటీలలో బాగా చూసుకుంటారు, రకరకాల కమిటీలు వస్తారు, నీటి పారుదల చూస్తారు, వ్యవసాయ రంగాన్ని చూస్తారు, సంక్షేమ కార్యక్రమాలు చూసి వారు వాళ్ళ రాష్ట్రాలతో పోల్చుకుంటారు. అది అన్ని పాస్ మా రాష్ట్రంలో లేదు, మా రాష్ట్రంలో లేదు అనే విధంగా వాళ్ళు చర్చించుకుంటే దేశ చరిత్రలో మరి కేసీఆర్ గారి ఒక స్టాంప్ అభివృద్ధి అనేది చాలా సమస్యలు నాకు ముందుకు వచ్చినాయి. ఇలాంటి వ్యక్తి నేనంటే నాదే పరిచయం చేసుకోవడం కాదు, కానీ సమస్యలు ముందుకు వస్తే తప్పించుకుని పోయే వ్యక్తి కాదు. సమస్యల ముందుకే నేను వెళ్తా సమస్య పరిష్కారం చేస్తాను. సమస్యలు వస్తున్నాయంటే పారిపోయే వ్యక్తి కాదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీరు చాలా మంది నాయకులను చూస్తున్నారు. మల్లారెడ్డి గారు రెడ్డి గారు అనుభవం ఈ మండలం కేంద్రం కావడం కాదు ఆయన చెప్పారు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు కానీ, తర్వాత రత్నాకరరావు గారు కానీ ప్రతి మండలాన్ని డెవలప్ చేసినప్పుడు తెలుస్తున్నారు. నేనేమంటున్నా అంటే, అది ఏం చేసినా 2014 ఏం చేసినారు. 2014లో తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు గతంలో చేయనటువంటి పనులు చాలా చేసినారు. రైతాంగానికి 2014 కన్నా ముందు రైతులకు చేసింది ఈ రాష్ట్రంలో, దేశంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ముఖ్యమంత్రి వల్ల ఒక రైతాంగానికి 24 రోజులు కల్పించిన ఆయన, నీళ్ళు ఇచ్చిండు, మరి చాలా కొంచెం సాయం చేసిన. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రైతాంగానికి 24 రోజులు కలిపి కాకుండా రైతు బంధు ఇచ్చింది. ఇక్కడ 10,000 రూపాయలు రైతు చనిపోతే ఆదుకున్న నాయకులు గతంలో రైతు చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చినారు. అదేవిధంగా రైతు పండించిన పంటలు కూడా ఎంఎస్పీ రేటు కొనుగోలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవి చేయడం కాదు. ఈరోజు మరి గతంలో 2014 ముందు ఉన్న పెన్షన్ కాంగ్రెస్ పార్టీ దానిలో 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ 200 రూపాయలు. కేసీఆర్ వచ్చిన తర్వాత 2,000 రూపాయలు ఇచ్చినారు. అది ఒకటే చేయడం కాదు, అన్ని వర్గాల మంది అన్ని రంగాలలో ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళందరికీ కూడా దగ్గర తీసుకొని ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఉదాహరణకు బీడీ కార్మికులు చాలా వీళ్ళు బాధ్యత చేయాలి. బీడీ కార్మికులు ఆదుకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే దేశంలో కేసీఆర్ గారు. వాళ్ళు కష్టపడి 1 మంత్ 1 నెల కష్టపడితే 1,000 రూపాయలు కొద్ది వాళ్ళు విడుదల చేస్తారు. రోగాలు కష్టపడి మా ఇబ్బందులు పడుతున్నారు. అలా మంచి కాదని చెప్పేసి మా కవితమ్మ గారు, కేసీఆర్ గారు కూతురు, మాజీ ఎంపీ గారు వారు ముందుకు వచ్చి కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఎవరైతే పెళ్లి చేసిన తల్లులు ఉన్నారో వాళ్ళకి అదనంగా 2,000 రూపాయల పెన్షన్ ఇప్పించింది కేసీఆర్ గారు. దానివల్ల 3,000 రూపాయలు వస్తుంది. ఇవన్నీ బాగా చేసాం. మనం కళ్యాణాలు చెక్కులు ఇస్తున్నాం. పేదవాళ్ళ ఆడబిడ్డలు పెళ్లి చేస్తే 1,16,000 రూపాయలు కట్నంలో ఇచ్చిన నిర్మాణంగా ఇవన్నీ ఇచ్చి బాగా చాలా బాగా ఉన్నాయి. ముసలి అనుకుంటే 2,000 రూపాయలు మా పెద్దవాడు పంపించిన వాళ్ళని చెప్తుంటారు. ముసలి అంత ప్రేమ, అంత ఆదరణ, అంత మర్యాద తెలంగాణ ప్రజలు చూపించారు కేసీఆర్.
కానీ 10 ఏళ్ల తర్వాత మన జరిగినటువంటి ఎన్నికలు రేవంత్ రెడ్డి అనే పిసిసి అధ్యక్షుడు ప్రజల ముందుకు వచ్చి ఏంది ఇప్పుడైనా నేను కేసీఆర్ గారు 8,000 రూపాయలు వచ్చేస్తున్నాడు కదా, నేను 4 ఇస్తాను చెప్పాడు. అదేవిధంగా రైతు బంధు మీకు 10,000 పరిస్థితులు కదా, నేను 15,000 పరిస్థితులు చెప్పాడు. రైతు పండించిన పంటకు మద్దతు ధరలు రాకుండా అదనంగా క్వింటాలకు 500 రూపాయలు ఇస్తానన్నాడు. కళ్యాణ చెక్కులు ఇస్తున్నాడు కేసీఆర్, మీకు అదనంగా బంగారం ఇస్తాను. అదే కాదు, ఎలక్షన్ ముందు చెప్పిన ఏంటంటే మీకు రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు, రుణమాఫీ అయిన వాళ్ళు వెంటనే వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు నేను నవంబర్ 9 మొత్తం నేను మట్టి మొత్తం మాఫ్ చేస్తాను. ఇవన్నీ మీద తర్వాత ప్రజలు ఏమనుకోవాలంటే అరే కేసీఆర్ చాలా మంచివాడే, అతను ముందు దేశం చాలా మంచిగా చేసిండు, మంచిగానే పెన్షన్ ఇస్తున్నాడు, మంచిగానే రైతు బంధు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, మద్దతు ధరిస్తున్నాడు ఇస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఆయన వచ్చిండు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. కేసీఆర్ కంటే 200 ఎక్కువ ఇస్తాడు కదా. మరి కేసీఆర్ తెలంగాణ వచ్చిండు, 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒకసారిగా వేద్దాం మనకి కేసీఆర్ తప్ప కేసీఆర్ పెట్టలేదు వాళ్ళు, కేసీఆర్ బలం చేయలేదు వాళ్ళు, కేసీఆర్ ఏమనలేదు. దానిలో భాగంగా ఏమైందంటే వాళ్ళు ఇచ్చిన 420 చార్జ్ రూపీస్ హామీలు ఏదైనా ఆ హామీలకు మొగ్గి ఓట్లు వేయడం వల్ల ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయి అధికారం కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఏదో మాటలు మాట్లాడారు, పెద్ద మాటలు చుట్ట మాటలు మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక్కటి కూడా పనిచేస్తారు, ఒక్క ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ తప్ప ఏ ఒక్క హామీ కూడా వెళ్ళలేదు. నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. అనవసరంగానే రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మంచి వ్యక్తిని, మంచి పరిపాలన చేసే వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము. చాలా పెద్ద తప్పు చేసిన భావిస్తాము. చాలా అది ఏందో కర్మ. రేవంత్ రెడ్డి రాగానే పోయిన సంవత్సరం ఇప్పటికీ వర్షాలు పడి చెల్లెండి పుట్టిన పని సాగు రస్తులు లేవు, ఊర్లేసి ఊళ్ళు పట్టలేవు, పంటలు కొట్టలేవు, దిక్కు చక్కగా త్రాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంతంలో. ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే కొందరు అంటారు ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు అల్లుడు కాలు పడంగానే కూడా జ్వరం వచ్చేసిపోతాడు, గుండె పొడ తెచ్చుకుంటాడు. ఇది కాలు కూడా మంచిగా దగ్గర విషయం మనం మాట్లాడుకుంటాం. అంటే పరిపాలన చేసే వ్యక్తి నిజాయితీ పరిపాలన చేస్తే అలాంటి వ్యక్తి పరిపాలన ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు. సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం ఉందా, మంచి వర్షాలు పడుతాయి, మంచి పంటలు పడతాయి, మంచి ఆరోగ్యం ఉండే ప్రజలు. ఎవడైతే బద్మాష్ అబద్ధాల కుట్టాశ్వర్ గారు అదే మోసం చేసి పెద్ద దిక్కున వాడు పరిపాలన చేస్తే ఇలాంటి దరిద్రమని అనుకుంటున్నారు. ఎన్టీ రామారావు వర్షాలు పడ్డాయి, చంద్రబాబు నాయుడు పడింది వర్షాలు, అవునా కదా. రాజశేఖర్ నచ్చిండు, మంచి వర్షాలు పడ్డాయి. మళ్ళా మనం వచ్చిన మంచి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ దరిద్రులు వచ్చింది. వర్షాలు పడతాయా లేకపోతే దేవుడు తెలుసు. కరువు మాత్రం బాగుంటున్నారు. దీనిలో వాతావరణం బాగాలేదు, గతంలోనే వచ్చింది, ఇవన్నీ తప్పిస్తున్న మాట మాట్లాడతాం. నేనేమంటున్నా, ప్రజలు నా వాళ్ళు, ప్రజల కన్న బిడ్డల్లా, ప్రతి కుటుంబంలో ఫ్యామిలీ అనేటువంటి వ్యక్తులు వెళ్తున్నారు. ఆ నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తే అందరూ బాగుంటారు. 9 ఏళ్ల కాలంలో చూసి దేనికి కొడుతుందా మనకు? సాగునీరు కొరత ఉందా, త్రాగునీరు కొరత ఉందా, పెన్షన్ల కొరత ఉందా? అంత కరోనా వచ్చింది మనకు. 2 ఏళ్ళు ఇబ్బంది అయింది, డబ్బులు కరోనా వచ్చింది మనకు. పెన్షన్ లాగిన ఎక్కడ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదా? ఎన్ని ఇబ్బందులున్నా కేసీఆర్ గారు ఒక ధైర్యవంతులు కాబట్టి, ఈ ప్రజలను ఆదుకుంటున్న ధైర్యం ఉంది కాబట్టి ఆదుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించారు. తమ సురేష్ గారు చెప్పినట్టు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో ఉంది. దానికి కారణం కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ 450 హామీలు ఇచ్చి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను చూస్తున్నా, నాకున్న అనుభవం ఏంటంటే
గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాయి, 40 ఏళ్ళ నుంచి